హలో ఎవ్రీవన్. రాగి సూప్ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తొందరగా కూడా అయిపోయింది. ఈ చలికాలంలో వేడి వేడి సూప్ తాగితే కనుక చాలా బాగుంటుంది. క్యాప్సికము, క్యారెట్, స్వీట్ కార్న్, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, చిన్నుల్లిపాయ, టమోటా, ఆ తర్వాత రాగి పిండి కప్పులో తీసుకొని నీళ్లు పోసుకొని ఉండలుగా లేకుండా కలుపుకోవాలి. అది తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టీల్ బాండీలో బటర్ వేసుకోవాలి 1 స్పూను. అది కూడా కొంచెం వేడెక్కినాక చిన్నుల్లిపాయి, పచ్చిమిరపకాయలు, స్వీట్ కార్ను, క్యారెట్ అన్నీ చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అన్నీ కొంచెం కొంచెమే. ఉల్లిపాయ, టమోటా, క్యాప్సికము బాగా కొంచెం లైట్గా వేయించుకోవాలి. ఎక్కువసేపు ఏం అక్కర్లేదు. హాఫ్ బాయిలే చేసుకోవాలి ముక్కలు కూడా. ఆ తర్వాత ఉప్పు వేసుకోవాలి. అది కొంచెం వేయించుకున్నాక పంచదార వేసుకోవాలి. 1 అర స్పూన్ కన్నా చాలా తక్కువగానే వేసుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్ళు పోసుకోవాలి. నేను 2 కప్పులు నీళ్ళు పోసుకున్నాను. ఇవన్నీ బాగా ఉడికినాక ముక్కలు కూడా బాగా మెత్తగా ఏమి ఉడకక్కర్లేదు. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక రాగి పిండి నీళ్ళల్లో కలుపుకున్నాం కదా, ఈ సూప్లో పోసుకోవాలి. ఉండలుగా లేకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి దగ్గరగా ఉండి. మనకి పలుచగా కావాలంటే పలుచగా చేసుకోవచ్చు. సూప్ పలుచగా ఉంటేనే బాగుంటుంది. మిరియాల పొడి, జీలకర్ర పొడి కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే ఘాటుగా బాగుంటుంది. ఆ తర్వాత బాగా చిక్కబడ్డాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయండి అబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.